పాస్టర్ శాలెం రాజుని ఒకటే మాట అడుగుతున్నా. ఇంతకీ నువ్వు ఒక తల్లికి పుట్టినావా? లేకపోతే ఒక నపుంసకునికి పుట్టినావా? మీకంటే ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు కూడా ఏం పీకలేకపోయినారు. ఏం చేయలేకపోయారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళ అమ్మమ్మ నానమ్మ కూడా పువ్వులు పెట్టుకొని ఉండుంటారుగా. అంటే పువ్వులు పెట్టుకున్న వాళ్ళ అమ్మమ్మ నానమ్మని కూడా తను వేశ్య, బజారు వాళ్ళు అని అన్నట్లేగా. అడుక్కు తినే వాళ్ళ దగ్గర కూడా దశమ భాగాలు తీసుకునే శాలెం రాజు నువ్వు మాట్లాడేవాడివా? కొంచెమైన బుద్ధి జ్ఞానం ఉందారా నీకు? మనిషిగా బతుకుతున్నావా నువ్వు? ఇలాంటి ఎడారి మతాల నుండి వచ్చిన ఈ పిచ్చి మూర్ఖపు రాక్షసపు పాస్టర్ గాళ్ళకి మన భారతదేశంలో పువ్వుల యొక్క గొప్పతనం వీళ్ళకి ఇక్కడ అర్థమవుతుంది. పువ్వులు పెట్టుకుంటే బజారు మహిళలా? నీ యొక్క అమ్మ కానీ, నీ యొక్క అమ్మమ్మ కానీ, నీ పూర్వీకులు కానీ, నీ ఇంట్లో నీ చుట్టాలు ఎవరు పువ్వులు పెట్టుకోవట్లేదా? రక్తం చేత కడగడం ఏంట్రా మీ పిండాకుడు? రక్తం చేత కడగడం ఏంటి? ఏసు రక్తం తాగడం ఏంటి? మీరు మనుషులా రాక్షసులా? రక్తం పీల్చడం ఏంటి? రక్తం చేత శుద్ధి చేయడం ఏంటి? పిశాచాలా మీరు? పాస్టర్ శాలెం రాజుని ఒకటే మాట అడుగుతున్నా. ఇంతకీ నువ్వు ఒక తల్లికి పుట్టినావా? లేకపోతే ఒక నపుంసకునికి పుట్టినావా? ఆడియన్స్ మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక తల్లికి పుట్టినవాడు ఇట్లా మాట్లాడాడు. మరి నపుంసకునికి పుట్టిండో లేకపోతే డ్రైనేజ్ బురద నుంచి పుట్టిన బురద పంద తెలియదు. మరి శాలెం రాజు అందరినీ అన్నాడు కదా, పూలు పెట్టుకున్న వాళ్ళంతా బజారోళ్ళని. ఇదే మాట వాళ్ళ తల్లి ముందట కానీ అక్క ముందట కానీ నిల్చొని మాట్లాడేంత ధైర్యం ఉందా నీకు? తల్లి ముందట నిల్చొని మాట్లాడతావు నువ్వు ఇదే మాట, నువ్వు బజార్ దాన్ని పూలు పెట్టుకున్నావు కాబట్టి అని. ఇంకొక విషయం, ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత అక్కడ ఉన్న చర్చిలో వాళ్ళంతా సప్పట్లు కొట్టారు కదా. జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరు కొట్టినారో వాళ్ళని అడుగుతున్నాను నేను. మీరు మనుషులేనా అసలు? ఎందుకంటే ఒక టైంలో మీరు అక్కడ ఉన్న లేడీస్ని అడుగుతున్నా, మీరు ఒక టైంలో పూలు పెట్టుకునే ఉంటారు. ఎట్ ద సేమ్ టైం జెంట్స్ని కూడా అడుగుతున్నా, మీ వైఫ్స్ కానీ, మీ డాటర్స్ కానీ, మీ మదర్స్ కానీ కూడా ఒకగానొక టైంలో పూలు పెట్టుకునే ఉంటారు. అలా అంత మాత్రాన వాళ్ళంతా బజారులోనే అర్థమా? ఈయన ఇండియన్ కల్చర్ని పూలు విషయంలో ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఇట్లనే ఇండియన్ లేడీస్ని ఇన్సల్ట్ చేసినట్టు మరి ఫారెన్ లేడీస్ని ఇన్సల్ట్ చేస్తారా? వాళ్ళు కూడా పూలు పెట్టుకుంటారు కదా. ఎట్ ద సేమ్ టైం జెంట్స్ కూడా ముస్లిం వెడ్డింగ్స్లో జెంట్స్ కూడా పూలు పెట్టుకుంటారు. అట్లా అంటే మీ లాజిక్ ప్రకారం వాళ్ళు కూడా బజారోలేనా? వాళ్ళ ముందరికి వెళ్ళి ఈ మాట అంటాడా? అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి అన్నాడు ఈ మాట. పూలతోనే ఏంటి ప్రాబ్లం నీకు? అంటే పువ్వులకున్న వాల్యూ నీకు కదా. ఒక బజారోలే పెట్టుకుంటారా పూలు? సిగ్గుండాలి కొంచెమన్నా. ఎందుకంటే సిగ్గున్నట్టయితే ఇట్లాంటి తోడేలాంటి కూతలు కుయ్యవన్నమాట నువ్వు. పాస్టర్ శాలెం రాజు నేనే అంటున్నాను నేను. ఇలాంటి వాళ్ళని ఎన్ని మాటలన్నా తక్కువే. ఎందుకు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఒకరిని హర్ట్ చేస్తూ మాట్లాడడమా? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఇంకొక ధర్మాన్ని ఇన్సల్ట్ చేయడమా? మీకు పాస్టర్స్కి నేను ఒక్కటే విషయం చెప్తున్నాను. నీకు కానీ ఇంకెవరైనా పాస్టర్స్ కానీ, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సనాతన ధర్మం ఎప్పటికీ డెమోలిష్ అవ్వదు, ఎప్పటికీ ఉంటుంది. మీకంటే ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు కూడా ఏం పీకలేకపోయినారు, ఏం చేయలేకపోయారు వాళ్ళు కూడా. మీకంటే ముందు ముస్లిం ఇన్వేడర్స్ వచ్చారు. వాళ్ళు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ట్రై చేశారు దీన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చుదామని, కానీ పప్పులేం ఉడకలేదు. ఇప్పుడు కూడా అంతే. మా అంటే మీరు కొన్ని కన్వర్షన్స్ చేయగలుగుతారేమో, కానీ ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రతి జనరేషన్లో ఒక మహారాణా ప్రతాప్ ఉన్నాడు, ప్రతి జనరేషన్లో ఒక శివాజీ మహారాజ్ ఉన్నాడు. ఇప్పుడు ఈ కరుణాకర్ సుగుణవార్ కానీ, లలిత్ కుమార్ కానీ, ఇంకా ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అన్న కానీ, ఎవరైనా కానీ వీళ్ళంతా వాళ్ళతో సమానమే మాకు కూడా. ఫైనల్గా మీరు పాస్టర్స్ కొంచెం కుక్కల్లా మొరగడం ఆపండి. ఎందుకంటే మొరిగే కుక్కలు కరవవు, కరిచే కుక్కలు మొరగవు. నమస్కారం అండి, నా పేరు అనంతలక్ష్మి. మాది చిలకలూరుపేట. చిలకలూరుపేటలో శాలెం రాజు అనే ఒక పాస్టరు ఆడవాళ్ళందరినీ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ కూడా వేశ్యలు, బజారు వాళ్ళు అని పోల్చి చెప్తున్నాడు. ఈ మాట అనాలన్నా కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. శాలెం రాజు మహా అయితే ఒక 50 ఏళ్ళు 60 years ఉంటాయి ఆయనకి. అంటే ఆయన క్రిస్టియన్, లేదా వాళ్ళ మదర్ వాళ్ళు క్రిస్టియన్, కానీ వాళ్ళ అమ్మమ్మ
నానమ్మ ఖచ్చితంగా హిందూసే. ఇందుట్లో నో డౌట్, 100కి 1000% కరెక్ట్. అలాంటి వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఏ మతానికి చెందిన వాళ్ళు? అంటే వాళ్ళ అమ్మమ్మ నానమ్మ కూడా పువ్వులు పెట్టుకొని ఉండుంటారుగా. అంటే పువ్వులు పెట్టుకున్న వాళ్ళ అమ్మమ్మ నానమ్మని కూడా తను వేశ్య, బజారు వాళ్ళు అని అన్నట్లేగా. ఒక ఆడదానిగా పెద్దవాళ్ళని అనడానికి నాకు చాలా బాధేస్తుంది, కానీ అనక తప్పడం లేదు. ఎందుకంటే తను మాట్లాడిన తీరు అలా ఉంది. ఒక ఆడదాన్ని మాట్లాడేటప్పుడు చూడాలి, కానీ సభ్య సమాజం తలదించుకునేలాగా ఆడవాళ్ళందరినీ కలిసి హిందూ సమాజం మీద ఇలా మాట్లాడతారా? అయినా హిందువులంటే ఎవరో తెలుసా నీకు? హిందూ టెంపుల్స్ ముందు ప్రతి ఒక్క క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ పళ్ళు పూలు ఏవో ఒకటి పూజా సామాగ్రి షాప్స్ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. మా హిందూ సమాజం అంటే 10 మందిని బతికిస్తూ ఉంటుంది. నీలాగా ఎడారి మతాల్లాగా ఉండదు. ఇంకోటి ఏంటంటే భయపెడుతూ బతుకుతారు. దానికి సాక్ష్యం నేను మా అమ్మని కళ్ళారా చూశాను. ఆమె ఎంత బాధపడిందో నేను నా కళ్ళారా చూశాను. మాకేదో ఆ కరుణాకర్ అన్న ఉన్నాడు కాబట్టి ఆయన వల్ల మా అమ్మ ఏదో బయటకు వచ్చింది, కానీ లేకపోతే ఏంటి పరిస్థితి? మా అమ్మ లాంటి అమాయకులు అనేక మంది అడుక్కు తినే వాళ్ళ దగ్గర కూడా దశమ భాగాలు తీసుకునే శాలిం రాజు నువ్వు మాట్లాడేవాడివా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందారా నీకు? మనిషిగా బతుకుతున్నావా నువ్వు? వెధవా. ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఊరికే ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఆడవాళ్ళతో మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆడవాళ్ళందరూ ఒక్కటయ్యారనుకో, నిన్ను చిత్తు తుక్కుగా రోడ్డు మీద ఊర కుక్కను కొట్టినట్టు కొడతారు. జాగ్రత్త. అసలు ఏమీ లేని దానికి పాస్టర్ ప్రవీణ్, పగడాల ప్రవీణ్ తాగి రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఏమీ లేని దానికి దాన్ని ఏదో సీన్ క్రియేట్ చేసి దాన్ని హిందువులని ఎత్తిన అంటగట్టి హిందువుల్ని ఏదో చేయాలని సమాజంలో ఎన్నో అల్లర్లు సృష్టించాలని చెప్పి వీళ్ళు ఎంతో ఒక ప్లాన్ ప్రకారం ఒక 2 నెలల పొడుగుతా నానా రచ్చ చేశారు. ఇది ప్రభుత్వానికి మొత్తానికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అయినా ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు కళ్ళ ముందు హిందువులను కానీ హిందూ దేవి దేవతలు కానీ ఆడవాళ్ళని కానీ ఎంతోమందిని అవమానిస్తూ ప్రతి వీడియో ఒక సాక్ష్యం, పబ్లిక్లో ప్రతి వీడియో ఒక సాక్ష్యంగా కళ్ళ ముందు కనపడుతుంటే ప్రభుత్వాలు స్పందించవా? ఏ ప్రభుత్వానికి పట్టదా? హిందువులంటే అంత చులకన ప్రభుత్వాలకి? చూడండి, ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వాలు కూడా హిందువుల పక్షాన ఏ ప్రభుత్వం అయితే నిలబడుతుందో ఆ పక్షానే హిందువుల మద్దతు కూడా ఉంటుంది. దీని మీద ఏమంటారో ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. పాస్టర్ సోలెం రాజు మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు బజారు మహిళలు అని క్లియర్గా అతను చెప్పిన వీడియోస్లో చాలా క్లియర్గా మాట్లాడాడు. ఇలాంటి ఎడారి మతాల నుండి వచ్చిన ఈ పిచ్చి మూర్ఖపు రాక్షసపు పాస్టర్ గాళ్ళకి మన భారతదేశంలో పువ్వుల యొక్క గొప్పతనం వీళ్ళకి ఇక్కడ అర్థమవుతుంది. మేం చెప్పుకోగలం మేము హిందువులమని, మా పూర్వీకులు హిందువులు అని, మా తాత ముత్తాతలు హిందువులని. ఈ పాస్టర్ సోలెం రాజు కానీ ఇప్పుడున్న క్రైస్తవులు కానీ వాళ్ళ పూర్వీకులు హిందువులు కాదు అని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే వీళ్ళు కూడా హిందువులకు పుట్టిన వాళ్ళే. హిందువులకు పుట్టి హిందూ దేశంలో ఉంటూ హిందూ ధర్మం యొక్క ఆచారాలను కించపరుస్తూ ఈ రకమైన నీచపు మాటలు మాట్లాడుతున్న రాక్షసపు పాస్టర్ గాళ్ళందరినీ పాత చెప్పులతో కొట్టి తరిమేయాలి. ఈ క్రైస్తవ మతంలోకి వెళ్తున్న వాళ్ళందరూ కూడా క్రైస్తవ దేశంలోకి వెళ్ళిపోండి. పువ్వులు పెట్టుకుంటే బజారు మహిళలా? నీ యొక్క అమ్మ కానీ నీ యొక్క అమ్మమ్మ కానీ నీ పూర్వీకులు కానీ నీ ఇంట్లో నీ చుట్టాలు ఎవరు పువ్వులు పెట్టుకోవట్లేదా? ఎవరైతే యేసు ప్రభువు దగ్గరికి చర్చిల్లోకి వస్తున్న వాళ్ళు యేసు రక్తముచ్చే శుద్ధి చేయబడిన వారు, వాళ్ళు పరిశుద్ధులు. అలాంటి పరిశుద్ధులు పువ్వులు పెట్టుకొని బజార్లలో తిరిగే ఆడవాళ్ళ లాంటి బజార్ పనులు చెయ్యరా? రక్తం చేత కడగడం ఏంట్రా మీ పిండాకుడు? రక్తం చేత కడగడం ఏంటి? యేసు రక్తం తాగడం ఏంటి? మీరు మనుషులా రాక్షసులా? రక్తం పీల్చడం ఏంటి? రక్తం చేత శుద్ధి చేయడం ఏంటి? పిశాచాలా మీరు? హిందూ బంధువులందరం కూడాను ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో ఈ పాస్టర్ సోలెం రాజు పైన కేసులు బుక్ చేయాలి, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. హిందూ ధర్మం యొక్క ఆచార సాంప్రదాయాలు, దేవుళ్ళ గురించి ఎవడు ఏ పిచ్చి కూతలు కోసినా కూడా వాళ్ళెవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
ఇప్పుడు పాస్టర్లు కానివ్వండి, ముల్లాలు కానివ్వండి, ఇంకెవరైనా సినిమాల్లో, సీరియళ్లలో ఎక్కడ కూడా హిందూ ధర్మానికి సంబంధించిన ఆచార సాంప్రదాయాలు, దేవీ దేవతలను అవమానించినట్టు, కించపరిచినట్టు, నీచంగా మాట్లాడినట్టుగా ఎక్కడ కనబడినా వీళ్ళందరికీ చట్టబద్ధంగా శిక్షలు వేయించడానికి హిందువులందరం ప్రతి జిల్లాలో ఎక్కడికక్కడ వీళ్ళపైన చట్టబద్ధమైన కేసుల్ని బుక్ చేయాలి. వీళ్ళు ఎక్కడ వీళ్ళ మత ప్రచారాలకి, వీళ్ళ ఎడారి మత ప్రచారాలకు వస్తే వీళ్ళని పాత చెప్పులతో తన్ని తరిమేయాలి వీళ్ళని. ఇంకొకటి, వీళ్ళ మతం పుట్టింది ఎక్కడో ఏదో వేరే దేశాల్లో, ఆ దేశాలకు వెళ్ళిపోండి. మీకు ఆ మతం నచ్చినప్పుడు, ఆ మతం యొక్క యేసు పీసు నచ్చినప్పుడు మీరు ఆ దేశంకి వెళ్ళిపోండి. ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశం హిందూ దేశం, హిందువుల దేశం, హిందూ దేవి దేవతల దేశం. ఇది ఈ దేశం ఎప్పుడు హిందూ సనాతన దేశంగానే ఉంటుంది. మీలాంటి పిచ్చి రాక్షస పాస్టర్లు కానీ ఇంకా ఎన్ని ఎడారి రాక్షస మతాలు వచ్చినా కూడా మా హిందూ ధర్మాన్ని, మా సనాతన ధర్మాన్ని మీరు వెంట్రుకు కూడా పీకలేరు. మీ వల్ల కాదది. సో వీళ్ళందరి మీద మనం కేసులు బుక్ చేయాలి. ఎక్కడికక్కడ వీళ్ళందరినీ వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ తన్ని తరిమేయాలి. జై శ్రీరామ్. నమస్కారం.